జై శ్రీమన్నారాయణ. భగవద్భక్తులందరికీ కూడా అనేకమైనటువంటి శుభాకాంక్షలతో ఇప్పుడు నేను లైవ్లోకి రావడం కారణం ఎవరికో సమాధానం చెప్పడం కోసం మాత్రం కాదు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనమందరం కృషి చేయవలసిందే. దానికోసం అందరినీ మనవారిగా కలుపుకోవడం అత్యంత అవసరం. శంకర భగవత్పాదుల వారి మీద శ్రీ 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 తిరుదండి శ్రీమన్నారాయణ రామాను చెన్నజీర స్వామివారు అని మీరు అందరూ అంటున్నారు కదా, వారు మాట్లాడింది ఒక సుహృద్భావంతో మాట్లాడినటువంటి విషయం. శంకర భగవత్పాదుల వారు పరమ వైష్ణవుడు అని చెప్పడంలో శంకర భగవత్పాదుల వారు మావారు కూడా, వారి మీద మాకు ఏం విధమైనటువంటి వేరు భావం లేదు అని చెప్పడమే అక్కడ ముఖ్య ఉద్దేశం. ఎందుచేత అంటే పరమ వైష్ణవుడు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఒకటి, అందరూ గొప్ప విద్య అని అనుకునేది బ్రహ్మ విద్య, బ్రహ్మసూత్ర మీమాంస. దానికి వ్యాఖ్యానం రాసినప్పుడు శంకర భగవత్పాదుల వారు పూర్తిగా శ్రీమన్నారాయణ పరంగానే చెప్పారు. నారాయణుడే పరదైవము అని చెప్పారు ఆయన. వైష్ణవం అదే కదా, విష్ణువే పరతత్వము అని అంగీకరించేదే వైష్ణవం. మరి అది అంగీకరించి వ్రాసినప్పుడు మరి వైష్ణవుడు అవుతారా కాదా? వైష్ణవుడిగానే వ్రాసారు ఆయన. తర్వాత శంకరాచార్యుల వారు 32 సంవత్సరాలే జీవించారని మీ శంకర విజయాలు అన్నీ కూడా ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాయి. అంటే ఇంకొంతమంది మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి సమాధానంగా చెప్తున్నాను నేను. అలాంటప్పుడు 32 సంవత్సరాలు అంటే ఎంత సమయం? అది ఎంత భగవద్ అవతారమైనప్పటికీ శ్రీకృష్ణ భగవానుడే బాల్య, యవ్వన, కౌమార ఇత్యాదులన్నీ ప్రకారంగానే నడవాలి. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య ఇలాంటివన్నీ దశలు ఉండనే ఉంటాయి. బాల్యంలో విద్యాభ్యాసం చేయాలి ఎవరైనా సరే. 5వ సంవత్సరంలో ఉపనయనమైతే వేదాభ్యాసం చేసేటప్పటికి ఒక 12 సంవత్సరాలు వేదానికి తీస్తే, తర్వాత ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చదవడానికి కొంతకాలం తీసేస్తే, వారు వేదాంత విద్యలోకి అడుగుపెట్టేటప్పటికే 20 సంవత్సరాలు దాటాలి. 20 సంవత్సరాలు దాటిన తర్వాత వేదాంతం అంత సులువుగా అర్థమయ్యేది కాదు. ఇప్పుడులాగా పుస్తకాలన్నీ దొరికి చదువుకోవడానికి వీలుగా ఉండేవి కావు. అప్పట్లో మిగతా 5 దర్శనాలు చదివిన తర్వాతనే ఈ వేదాంత దర్శనానికి అనుమతించేవారు. మరి వారైనా లోక ధర్మాన్ని పాటించవలసిందే. యజ్ఞదాచరితి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనాః అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. మరి ఆ విధంగా చూస్తే వారు 22, 23 సంవత్సరాల వేదాంత విద్యలోకి అడుగు పెడితే ఉపనిషత్తులకి భాష్యం రాయడానికి ముందు ప్రయత్నం చేయాలి. అది చేశారు వారు. ఇంకా చూస్తుంటే వేదాంత భాష్యాన్ని కూడా అంతకుముందు ఉండే భాష్యాల్ని పరిశీలించాలి. అది పరిశీలించకుండా స్వయంగా వ్రాసేంత అలాంటి పని చెయ్యరు శంకరాచార్యుల వారు. నేను వారే చేస్తే మిగతా వారు కూడా అలాగే చేసేస్తారు. మిగతా వ్యాఖ్యానాలు కొన్నైనా తనకు ముందు ఉండేటటువంటివి చూడాలి. ఇవన్నీ చూసి వ్రాసేటప్పటికీ దరిదాపుగా 32 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. దాంట్లో ఏం రాశారని మనం పరిశీలించినట్లయితే అవన్నీ నేను ముందుకు వెళ్ళనులేండి. ముందుకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు అంతగా. మిగతా వాళ్ళు కొంతమంది బాధపడతారు కనుక శంకరాచార్యుల వారు నారాయణ పరతత్వాన్ని అంగీకరిస్తూ రాశారు. శ్రీమన్నారాయణుడే పరదైవము అని స్పష్టంగా అందులో పేర్కొన్నారు ఆయన. మరి దీంట్లో సందేహం ఏముంది? నారాయణ పరత్వాన్ని అంగీకరించిన వాడే వైష్ణవుడు. తర్వాత కూడా వారు
వ్రాశారని చెప్తున్నటువంటి అనేక స్తోత్రాలు మనం పరిశీలించినట్లయితే మోహముద్గరం అత్యంత ప్రధానమైనటువంటి స్తోత్రవాంగ్మయం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే అని ఆయన ఆ స్తోత్రంలో పేర్కొన్నారు. ఎవరు భగవంతుడు, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని స్మరించాలి, ఉపాసించాలి, ఇలాంటి విషయాలు మోహముద్గరం తెలియజేస్తుంది. మోహము అంటే ఇది మనం రక్షిస్తుంది, అది మనం రక్షిస్తుంది అని చెప్పి దానిని స్వీకరించడం, అది మోహము. ఏదైతే స్వీకరించకూడదో అలాంటివి కూడా గొప్పవే అని స్వీకరిస్తే అది మోహము అవుతుంది. అలాంటి మోహాన్ని తొలగించేటటువంటి విధంగా శంకరాచార్యుల వారు అందించినటువంటి ఒక స్తోత్రవాంగ్మయం మోహముద్గరం. ఇవన్నీ పరిశీలించినప్పుడు శంకర భగవత్పాదుల వారు వైష్ణవుడు, పరమ వైష్ణవుడు అని చెప్పడానికి సందేహమేమీ ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనిద్దాం. విద్యారణ్య స్వాముల వారు తర్వాత ఈ పీఠాలు పెట్టారు అని అనడంలో ఒక స్వారస్యం ఉన్నది. శంకర భగవత్పాదులు 32 సంవత్సరాలకే తను చాలించినప్పటికీ వారి శిష్యవర్గం చాలా విస్తారంగా శంకర భగవత్పాదుల వారి అభిప్రాయాన్ని, సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేశారు. శిష్యుడు చెప్పింది గురువుడు చెప్పినట్టుగా మనం భావించాలి, శంకరాచార్యుల వారు చెప్పినట్టుగానే భావించాలి. శిష్యులు కూడా కొన్ని చెప్పారు. ఇందులో విద్యారణ్య స్వాముల వారిని చాలా మహోన్నతమైన వ్యక్తిగా మనం స్వీకరించవలసి ఉంటుంది. అనేక భాష్యాల్ని వారు అందించారు అని చెప్పారు స్వామివారు. స్వామివారికి విద్యారణ్య స్వాముల వారికి అది ఎంత గౌరవం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. విద్యారణ్య స్వాముల వారే పరాశర సంహితకి వ్యాఖ్యానం రాశారు. అది మాధవ పరాశరీయం అనే గ్రంథంగా మనకి లభిస్తుంది. అందులో స్నాన ప్రకరణం తర్వాత ఊర్ధ్వపుండ్ర ప్రకరణం కనిపిస్తుంది. దీంట్లో పుండ్ర ప్రకరణంలో ఊర్ధ్వపుండ్రములనే చెప్పారు ఆయన. ఒకవేళ విద్యారణ్య స్వాముల వారికి ఈ తిరిగి పుండ్రములు అంటే భస్మముతో పెట్టుకునేటటువంటి తిరిగి పుండ్రములు కూడా ధరించవచ్చు అనే అభిప్రాయం ఉన్నట్లయితే దాని ప్రక్కనే ఇది కూడా చేయొచ్చు అని రాసి ఉండాలి. అలా రాయలే ఆయన. కేవలం ఊర్ధ్వపుండ్రముల గురించే చెప్పారు. అది కూడా మూలంలో లేనటువంటివి వేరే వేరే సంహితల్లో ఉన్నటువంటివి కూడా తీసుకొచ్చి ఇదిగో తెల్లమట్టి కానీ ఎర్రమట్టి కానీ పుట్టమన్ను కానీ వీటిని కూడా ఊర్ధ్వముగానే ధరించాలి, అది ఎందుకు అలా ధరించాలని కూడా వారు వ్యాఖ్యానంలో, సంస్కృత వ్యాఖ్యానంలో అందించారు. దీన్ని బట్టి విద్యారణ్యుల వారు కూడా శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అంగీకరించినట్టుగా మనకు కనిపిస్తుంది. అదే గొప్పదిగా, అదే పరమ శ్రేష్టమైనదిగా చెప్పినట్టుగా మనకు కనిపిస్తోంది. విద్యారణ్య స్వామి వారిని ఖండించేంత జ్ఞానం మన దగ్గర ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన మహోన్నతమైన వ్యక్తి, వేదాలకు భాష్యం రాసినటువంటి వ్యక్తి. ఒకవేళ అలాంటి వారే శంకర పీఠాలను పెట్టినట్లయితే అప్పుడు కూడా మనం గౌరవంగా చెప్పినట్లుగా ఉంటుంది. శంకర పీఠాలను మనం గౌరవించవలసిందే. ఎందుకు అంటే విద్యారణ్య స్వామి వారు దాన్ని ప్రతిష్ఠించారు కనుక. అయితే ఇక్కడ మనం కోరుకున్నది ఏంటంటే ఏ శంకర పీఠాలు అయితే ఉన్నాయో అవి శంకరుల వారి అభిప్రాయానికి, శ్రీ విద్యారణ్య స్వాముల వారి అభిప్రాయానికి అనుగుణంగా నడిస్తే అందరము సంతోషిస్తాం. అలా కాకుండా కేవలం వైష్ణవుల మీద ద్వేషమో లేకపోతే శైవుల మీద ద్వేషమో కలిగి ఉన్నట్లయితే అది ఎప్పటికైనా ప్రజలు గ్రహిస్తారు, తిరస్కరిస్తారు అలాంటి వాళ్ళని. కనుక అందరూ కూడా ముఖ్యంగా ఈరోజు స్వామివారిని విమర్శించడానికి, చిన్నజీరి స్వామివారిని విమర్శించడానికి ఏదో అనాలోచితంగా ముందుకు వస్తున్నాయి. ఆలోచన కాదు అది, అనాలోచితమని అంటాను. అనాలోచితంగా ముందుకు వస్తున్నటువంటి మిగతా మిత్రులందరికీ, మిగతా సంప్రదాయాల వారికి అర్థం కావాలని చెప్తున్నాను. ఆలోచించండి, ఆచరణలో పెట్టండి.
జై శ్రీమన్నారాయణ.